వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మీకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. టిప్స్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ 1 వచ్చేసి బర్నర్స్పై పాలు టీ లాంటివి పొంగినప్పుడు ఒక్కోసారి మంట సరిగా రాదు కదండి. అలాంటప్పుడు బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్ ద్వారా చూపిస్తాను. అలాగే బర్నర్స్ నల్లగా అయిపోతే ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. ముందు బర్నర్స్కి పేస్ట్ని అప్లై చేసుకోవాలండి. ఏ పేస్ట్ అయినా పర్లేదు. అప్లై చేశాక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత బౌల్లో ఈ బర్నర్స్ మునగటానికి సరిపడా నీళ్లు పోసి సిట్రిక్ యాసిడ్ని 1 స్పూన్ వేసుకోవాలి. అంటే నిమ్మ ఉప్పు అండి. అలాగే 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి మంచిగా కలపాలి. చూడండి ఎలా పొంగుతుందో. కలిపిన తర్వాత ఈ బర్నర్స్ని వేసి 10 నిమిషాలు ఉంచాక వాడిన టూత్‌పేస్ట్‌తో రుద్దితే ఈజీగా బర్నర్స్‌పై ఉన్న మురికంతా వచ్చేస్తుందండి. రుద్దాక చూడండి, ముందు ఇలా ఉండేవి కదండీ! ఇప్పుడు ఇలా నీట్‌గా వచ్చింది. తర్వాత టూత్‌పిక్‌ని తీసుకొని హోల్స్‌లో పొడవాలి. నాని ఉంది కదండీ! లోపల ఏమి ఇరుక్కున్నా కానీ ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకోటి కూడా ఇలాగే రుద్దుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మంట చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇక టిప్ 2, ఈ వర్షాకాలంలో చిన్న చిన్న నుసిపురుగులు, సన్నదోమలు వచ్చి కూరగాయలు, పండ్లు తినే పదార్థాలపైన వాలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. అలా పురుగులు, దోమలు రాకుండా చిన్న టిప్ చెప్తాను. బౌల్లో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళలో 2 స్పూన్స్ డెట్టాలు వేయాలండి. అలాగే 3 కలరావుండ్లను దంచి పొడి చేసి ఈ నీళ్ళలో వేసి కలపాలి. ఇదే నీళ్ళలో 2 స్పూన్స్ సర్ఫ్ కూడా వేసి మంచిగా కలపాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏదైనా ప్లాస్టిక్ బాటిల్లో పోసుకోవాలి. పోసాక మూతకి హోల్స్ పెట్టుకోవాలండి. పిన్నీస్ని కాల్చి పెడితే ఈజీగా హోల్స్ పడతాయి. మీరు స్ప్రే బాటిల్లో కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి గట్టిపైన డైనింగ్ టేబుల్ పైన స్ప్రే చేద్దాము. అలాగే ఈ పురుగులు బాత్రూమ్ కార్నర్స్లో కూడా ఎక్కువగా ఉంటాయండి. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా స్ప్రే చేస్తున్నాను. రాత్రిపూట ఇలా స్ప్రే చేసి వదిలేయాలి. తెల్లారేసరికి ఒక్క దోమ, పురుగులు కూడా కనపడవండి. పురుగులు, దోమలు లేవు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ స్ప్రే చేయకుండా ఉండొద్దండి. తప్పకుండా తర్వాత రోజు కూడా రాత్రిపూట స్ప్రే చేయాలి. ఇలా 2 రోజులు చేస్తే కనుక సన్నదోమలు, నుసిపురుగులు లాంటివి కనిపించకుండా పోతాయండి. ఈ లిక్విడ్ని ఇల్లు తుడిచేటప్పుడు బకెట్లో 2 స్పూన్స్ వేసి తుడిస్తే బొద్దింకలు లాంటివి లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.